హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేని మహాకృపా ప్రేమ బట్టి అందరికీ వందనాలు. మరి వాక్య భాగం చదువుకుంటాం. నిర్గమకాండం 25 అధ్యాయం 8వ వచనం 30వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరూ వినగల చెవులు, గ్రహించగల మనస్సు నాకు ఇవ్వండి అంటే మంచి దేవుడు యేసయ్య మనందరితో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసయ్య వందనాలు. చదవబడిన వాక్యం ఇది పరిశుద్ధాత్మ మీరు వాయించినందుకు వందనాలు అయ్యా. వాక్యం ఎత్తించదు కానీ మీ ఆత్మను కూడా అభిషేకించిన బలముతో నింపండి. వచ్చిన అందరితో మాట్లాడి సహాయం చేయండి. ఆటంకపరిచినట్టు యేసునామములో త్వరపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం కీర్తి ఆరోపించుకోమని యేసునామములో నా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. మోషే కట్టాడు. ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉండాలని, పరిశుద్ధ స్థలం ఉండాలని, అతి పరిశుద్ధ స్థలం ఉండాలని దేవుడు చెప్పిన రీతిగా నిర్మించడం జరిగింది. అయితే మనం ధ్యానం చేసుకుంటూ ప్రత్యక్ష గుడారంలో దేవుడు దీపస్తంభంగా ఉన్నాడని, ఆయన దీపము నిత్యం వెలుగుతూ ఉండాలని, ఆ కాండలు మేలు బంగారం చేయాలని చెప్పడం జరిగింది. దాని సూచన ఏంటంటే మన దేవుడు నిత్యము ఉండే దేవుడని గత వారం ధ్యానం చేసుకున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు నిత్యం వెలుగుతుండే దేవుడు. రెండు, ఆయన వెలుగుతుండడమే కాదు కానీ స్థిరంగా ఉండే కార్యాలు చేస్తాడని స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అయితే మరి దేవుడు చాలా ప్రేమమయుడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కలవరి శిలువలో ఆయన ప్రేమ కలిగి త్యాగం చేస్తేనే సర్వ మానవుల కోసం ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలు దేవుడి సంఘానికి వచ్చిన తర్వాత, ఆయన నమ్ముకున్న తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే మనము కూడా ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రేమ ఎటువంటి ప్రేమ ఉండాలంటే ప్రేమలో త్యాగం ఉండాలి. ఆ త్యాగం వలన దేవుడు ఆశీర్వదిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మనలో ప్రేమ ఉండాలి. ఎందుకంటే మరి ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా, అందులో మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ మొదటి ఫలం కాబట్టి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో ఏముండాలంటే త్యాగం ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రేమలో త్యాగం ఉంటుందో ఆ త్యాగం వల్ల ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో మరి ఈ ఉదయకాలం ముగ్గురు గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. ప్రేమ ఉండాలి, ఆ ప్రేమలో త్యాగం ఉండాలి. ఆ త్యాగం చూసిన దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంతిన వాక్యం చూడండి. ఆదికాండం 25 అధ్యాయము 27వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఇద్దరు ఇస్సాకు రెబెక్కకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు మగ పిల్లలే. హల్లెలూయా. పెద్ద ఆయన పేరు ఏసావు, చిన్న ఆయన పేరు యాకోబు. ఇప్పుడు వాళ్ళిద్దరు చేసే పని ఏంటంటే పెద్ద అయిన ఏసావు ఏంటంటే అరణ్యవాసి అని, అరణ్యానికి వెళ్ళేవాడని, వేటాడి తెచ్చేవాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే చిన్నవాడు యాకోబు ఏం చేసేవాడంటే ఇంటిలో గుడారంలో నివసించేవాడని, సాధువుగా పెరిగాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని పిల్లలారా, ఇద్దరికి తేడా ఉంది. ఎందుకని? ఒక ఆయనేమో బయట తిరిగే వ్యక్తి, ఒక ఆయనేమో ఇంట్లో ఉండే వ్యక్తి. బయట తిరిగే వ్యక్తికి, ఇంట్లో ఉండే వ్యక్తికి తేడా ఉంటుందా ఉండదా అమ్మా చెప్పండి? బయట తిరిగే వ్యక్తికి, ఇంట్లో ఉన్న వ్యక్తికి తేడా ఉంటుందా ఉండదా? ఇద్దరు రెబెక్క ఇస్సాకు పుట్టిన వారే. కానీ తేడా ఏంటంటే ఆయనేమో బయట అరణ్యంలోకి వెళ్ళి వేటాడి తెచ్చుకునేవాడు. ఈయన ఇంట్లో ఉండి ఏం చేసేవాడంటే సాధు అంటే పరిశుద్ధాత్మ ఏం రాశాడంటే సాధు అని రాశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇంట్లోనే ఉంటూ ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అవన్నీ చూసి నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు ఈయన? భక్తి నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు ఈయన? తన తండ్రి ఇస్సాకు ఏ విధంగా ప్రార్థన చేసేవాడో, ఏ విధంగా బలిపీఠం కట్టేవాడో, ఏ విధంగా దేవుడి మీద ఆధారపడో నేర్చుకున్నాడు. రెండు, ఈయన ఇంట్లో తల్లి వంటలు ఏం చేసేదో అది వంటలు కూడా నేర్చుకున్నాడు ఈయన. ఎవరు? యాకోబు. ఆమేన్. హల్లెలూయా.
అయితే మనందరికీ బాగా తెలుసు, ఒక రోజున అన్నయ్య ఏసావు ఏం చేశాడంటే, మరి బయటికి వెళ్ళాడు, అలసిపోయాడంట. అలసిపోతే ఇంటికి వచ్చాడు, ఆకలేస్తుంది. అప్పుడు ఇంటికి రాగానే తమ్ముడైన యాకోబు ఏం చేశాడంటే, ఆ రోజు తనకి ఇష్టమైన చుక్కుడికాయ కూర వండుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనకి ఏ కూర ఇష్టమమ్మా? చుక్కుడికాయ కూర వండుకుంటున్నాడంట. ఈ లోపైన అన్నయ్య బయట నుంచి వచ్చి బాగా అలసిపోయాడేమో, బాగా ఆకలి మీద ఉన్నాడేమో, తమ్ముడు మరి ఆ కూర నాకు ఇచ్చావు, నాకు ఇవ్వవా, నేను చావడానికి సిద్ధంగా ఉన్నా, అలసిపోయి ఆకలి వేస్తుందని చెప్పాడు. హల్లెలూయా. మరి మనలో మనమాట ఇది తమ్ముడు కాబట్టి ఏం చెయ్యాలి అని తిననియా అని వలసిపోవని అని అనాలి. కానీ ఏమంటాడు తెలిసి ఇక్కడ, మరి నేను నీకు కూర ఇస్తాను, నాకేమి ఇస్తావు అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు అన్నయ్య అన్నాడు, నేను చావు మృతుల మీద ఉన్నాను, పరిస్థితి ఏం కాదు చెప్పు అన్నట్టుగా మాట్లాడితే, మరి మన ఇద్దరం కవల పిల్లలం కదా, మరి బయట వాళ్ళకి కవల పిల్లమని తెలుసు కానీ పెద్దవాళ్ళు ఎవరు తెలియదు, అయితే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా, అప్పుడు కూర నీకు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. అయితే మనం చేసిన పని ఏంటంటే, ఇప్పుడు రాయబడిన మాట వాక్యం సెలవిస్తూ ఉంది, అక్కడ తండ్రి ఇద్దరిని పెంచాడు. అయితే ఒక ఆయన బయట పెరిగాడు, ఒక ఆయన ఇంట్లో పెరిగాడు. హల్లెలూయా. అయితే మనం చేసిన పని ఏంటో తెలుసా, అక్కడ మరి కూర ఇస్తాను అన్నాడు, కానీ ఏమి ఇస్తా అన్నాడు? జ్యేష్ఠత్వ హక్కు అన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, పాత నిబంధన కాలంలో దేవుడు పెట్టిన ధర్మశాస్త్రం ఎవరు రాశాడంటే, ఇంట్లో మొట్టమొదటి పుట్టిన వ్యక్తికి జ్యేష్ఠత్వ హక్కు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకవేళ ఉదాహరణకి ఎకరం పొలం ఉందనుకోండి ఆయనకి, ఆ ఎకరం పొలాన్ని ముగ్గురికి 3 భాగాలు చేసి 2 భాగాలు ఎవరికి ఇవ్వాలి? పెద్దోడికి ఇవ్వాలి. అది ఆ కాలంలో ఉన్నది పద్ధతి. హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో ఉన్న యాకోబు ఏం చేశాడంటే, తండ్రి గురించి తెలుసుకున్నాడు, ఆశలు రావాలంటే దేవుడు ఆశలు ఉండాలని తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అలసిపోయి వచ్చిన అన్నయ్య కూర అడిగితే, ఇదే ఛాన్స్ నేను ఏం చేశాడు తెలుసా, కూర ఇస్తాను, అయితే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వాలంటాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఆదివారం కదమ్మా, ఖచ్చితంగా అందరి ఇంట్లో మాంసం కూర, బిర్యానీ, చేపల కూర ఎదుటి ఉంటుంది. మీరు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత వండుకుంటున్నారు అనుకోండి, ఇంకా ఉడకలేదు, ఇంకా ఈ లోపు ఎవరైనా వచ్చి, ఎవరో మీ ఇంటి పక్కడు కానీ ఇంకెదురు ఎవరైనా వచ్చి, అమ్మా కొంచెం కూర ఇయ్యండమ్మా అన్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? నిజం చెప్పండి, ఎలా ఉంటుంది? ఇంకా ఉడకలేదమ్మా, ఉడకగానే ఎత్తను అంటారా? అసలు ఏంటి రోజు స్పెషల్ ఏదో ఉంటుంది మన ఇంట్లో అంటారా? అనరు. ఎందుకంటే ఖచ్చితంగాను ఏదో సంబంధించి పంపించేస్తారు. ఒకవేళ అదే టైంకి పాపం అన్నం అడుక్కునేవారు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అమ్మ కొంచెం కూర అంటే ఏమన్నారు అనుకోండి, మీరు ఎడతారా? ఇంకా ఉడకలేదు, మళ్ళీ కూర ఉడికింది అనుకుందాం, రెడీగా ఉంది, అయినా పెడతారు? మీరు పెట్టరు. ఎందుకు? స్పెషల్ కూర ఈరోజు. ఆమె హల్లెలూయా. మరి అంత ఇష్టంగా ఇంట్లో ఉండి చేసుకున్న కూరని, మరి ఈయన ప్రేమతో చేసుకున్న కూర తినాలనుకున్నాడు, మరి ఎలాగిస్తాడు? అయితే ఏం తెలుసా, ఆయన పొద్దు నుంచి వండుకున్న కూరని త్యాగం చేశాడు. అయ్యో, నేను ఎంతసేపు అందంగా నీట్గా వండుకున్నాను కూరని, కానీ అన్నయ్య అడిగాడు ఇచ్చాడు. ఎందుకు త్యాగం చేశాడంటే, ఆల్రెడీ అక్కడ ఏముంది? జ్యేష్ఠత్వపు హక్కు. హల్లెలూయా. దేని పిల్లలారా, అప్పుడు ఆయన అంటాడు, అన్నయ్య ఏమంటాడంటే, సరేలే తీసుకొని ఇచ్చేస్తాడు, అక్కడ ప్రమాణం చేయించుకుంటాడు. అయితే ఆయనకేమో కూర ఇస్తాడు, ఆ కూర బదులు ఏం తీసుకుంటాడు ఈయన? ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఆ రోజు నిజంగా చాలా సంతోషంగా ఉండేవాడు ఉంటాడు. ఎందుకని? ఇప్పుడు వరకు నాకన్నా ముందు అన్నయ్య వచ్చాడు బయటికి, మా అన్నయ్యకి చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇప్పుడు నేను ప్రేమతో కూర చేసుకున్నాను, ఆ కూరను ఇచ్చేసాను, నా కూరను త్యాగం చేస్తే నాకేమొచ్చింది? కూరకు బదులు ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లలారా, అంతే ఒక్కొక్కసారి వాక్యం రాయడం నాకేంటో తెలుసా, దేవుడు నమ్ముకున్న పిల్లల ఇంటికంటండి ఒక్కొక్కసారి మనకు తెలియకోకుండానే దేవదూతలు వస్తారంట మన ఇంటికి. మనకు తెలియకోకుండానే ఏదో రూపంలో దేవుడు ఎవరు పంపిస్తాడంట. అయితే ఎప్పుడు పంపిస్తాడో తెలుసా, కరెక్ట్గా మనము అన్నం తిందామని కూర్చుంటాం, మనకే పక్కన ఆకలేస్తూ ఉంటుంది, అప్పుడే వస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తాం మనం? సాధారణంగా నాకు తెలిసి ఆ పరిస్థితుల్లో కనుక నిజంగా మనకు ప్రేమ ఉంటే, ఏ ప్రేమ నిజంగా దేవుడి ప్రేమ మనలో ఉంటే మనం చేసే పని తెలుసా,
అయ్యో ఈ టైంకి వచ్చి మా ఇంటికి వచ్చి అడుగుతున్నారంటే దేవుడు పంపించుంటాడని మనం ఏం చేస్తామంటే వారికి ఎంతో కొంత పెట్టి మనం పంపిస్తాం. హల్లెలూయా. అంతే. అలాగంటే చాలా మంది అంట వారి ఇంటికి వచ్చిన దేవత తెలియక చేస్తే చాలా మంది దీవించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే మన ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా త్యాగము చేయగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు యాకోబుకి రావాల్సిన ఆశలు కాదది ఎవరి మీద ఉంది? ఏసావు మీద ఉంది. మరి ఎలా వచ్చింది? ఆ ప్రేమతో చేసుకున్న వంటకాన్ని పెట్టడం వల్ల ఆయన ఏం పొందుకున్నాడు? జ్యేష్ఠత్వ హక్కు. హల్లెలూయా. అందుకని దేవుని పిల్లలారా, ఆశీర్వాదం అనేది ఎప్పుడు ఎలా వస్తుంది? మనం దేవుడి ప్రేమ కలిగి ఉంటే, మన దేవుని కలిగి ఉంటే ఖచ్చితంగా మనం యాకోబులాగా ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? అమ్మా ఈరోజు ప్రార్థన అయిపోతుంది, మీరు అన్నింటిగా ఉంటారు. కరెక్ట్ టైం మీరు తినేటానికి పోనీ సేవకుడు నేను వచ్చాను అనుకోండి, సేవకుడిగా నేను వచ్చాను అనుకోండి, అయ్యగారండి మీరు కరెక్ట్ టైంకి వచ్చారండి, అయ్యగారండి భోజనం చేయండి అని అంటారా మీరు? అమ్మ అంటారా? అమ్మ అంటారా? లేకపోతే అయ్యగారికి ఇది ఈ టైం వచ్చినట్టు అయ్యగారు వస్తున్నారు తినేసిన తర్వాత రావాల్సింది కదా అనుకుంటారా? అమ్మ ఆమేన్. హల్లెలూయా. అంటే మనము ఆశలు రావాలంటే ఊరికే రాదండి, త్యాగం చెయ్యాలి. ఏం చెయ్యాలి? త్యాగం చెయ్యాలి. హల్లెలూయా. అందుకనే అక్కడ యాకోబు వండుకున్న చిక్కుడుకాయ కూర త్యాగం చేశాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? ఆశీర్వాదాలు. హల్లెలూయా. అందుకనే దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు ప్రేమను ఆత్మ కలిగి ఉంటే మనం ఎప్పుడైనా సరే మన ఇంటికి ఎవరు వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ముందు చేసేది ఏంటి తెలుసా? మన గురించి ఆలోచించుకోము. కానీ దేవుడు చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన రీతిగా. హల్లెలూయా. అందుకని యాకోబు ఆశ పొందిన కారణం ఏంటంటే ఆయన ప్రేమతో చేసుకున్న కూరని త్యాగం చేశాడు. హల్లెలూయా. అందుకని మన ఇంటి కూడా ఒక్కొక్కసారి ఎండాల మాటలు మనం తినేటయ్యాన్ని చుట్టాలు బంధువులు వస్తారు, ఇదేంటి ఇప్పుడు వచ్చారంటే అనుకోకుండా మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మనం వండుకున్నది మనకున్నది ఏం చేయాలి? త్యాగం చెయ్యాలి. హల్లెలూయా. హల్లెలూయా. రెండు మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం కాడి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము ఇలాగూ సెలవిచ్చాను, అక్కడ ఉండుము. హల్లెలూయా. దేని పిల్లలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఏలియాకి ప్రత్యక్షం అన్నాడు, నిన్ను పోషించడం కోసం ఒక విధవరాలికి నేను చెప్పాను, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. వెళ్ళాడు. అక్కడికి వెళ్తేనే ఆవిడ ఏం చేస్తుందంట? ఇది వెళ్ళేటప్పటికి పొలం ఏరుకుంటుందంట. ఆమేన్. హల్లెలూయా. ఏం ఏరుకుంటుంది? పొలం ఏరుకుంటుందంట. ఇప్పుడు దేవుడు చెప్పాడు వెళ్ళమని, ఆవిడింటికి వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు ఆయన వచ్చి, అమ్మా కొంచెం పాత్రలో నీళ్ళు పట్టురమ్మా అన్నాడంట. ఆవిడ నీళ్ళు పట్టుకోవడానికి వెళ్తుంటే, అమ్మా అదే పాత్రతో నీళ్ళతో పాటు కొంచెం అప్పం పట్టరమ్మా అన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆ తల్లి ఏమంటుందంటే, అయ్యా అక్కడ కొంచెమే పిండి ఉంది, కొంచెం నూనె ఉంది అయ్యా, మరి పొరుగు వచ్చింది నీకు తెలుసు కదా, ఈ పూటకు వండుకొని తిని చనిపోదామని పొలలేరుకుంటాకు వచ్చాను అయ్యా అని చెప్పింది. ఎవరో ఆ స్త్రీ చెప్పింది. ఎవరితోటి? దైవజనుడితోటి. అప్పుడు ఆ దైవజనుడు అంటూ, అమ్మా నువ్వు భయపడొద్దు, ఆ ఉన్న కొంచెంలోనే మొట్టమొదటి ఇచ్చిన అప్పము నాకు తీసుకురమ్మా అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనలో మనమాట. ఇప్పుడు అదే పరిస్థితి మన అందరికి వచ్చింది అనుకోండి. ఏ పరిస్థితి? ఈ పూటకే ఉంది, మనకి మన పిల్లలకి ఉంది. దేవుడు దైవజనుడిని మీ ఇంటికి పంపించాడు. ఇప్పుడు వాస్తవంగా అందరూ నీళ్ళు ఇస్తారు కదమ్మా, నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి. దానితో పాటు ఆయన నోరు తెరిచే సేవకుడు, అమ్మా ఆకలి ఉందమ్మా కొంచెం పెట్టమన్నారు అనుకోండి, సేమ్ ఆవిడ మాట్లాడితే మనం మాట్లాడతాం అనుకోండి. ఇప్పుడు నిజంగా ఆవిడ ఏమంది? అయ్యా కొంచెమే ఉంది, ఈ పూటకి తిని చనిపోదాం పొలలేరుకుంటాకు వచ్చిన అన్నదాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అన్న తర్వాత సేమ్ మనము అలాగే చెప్తామా? లేకపోతే అయ్యా రెండయ్యా మాకు లేకపోయినా పర్లేదయ్యా మీకు భోజనం పెడతామని అంటాం మనం. దేని పిల్లలారా మీరు చెప్పండి, మీరు ఏమంటారు? మీరు అమ్మా పుష్పలాల గారు, అమ్మా నువ్వేమంటావు తల్లి? అమ్మా కొంచెం దైవ సేవకుడు వచ్చి
పెట్టమని అనుకోండి, ఆ పూటకే మీకు ఉందనుకోండి, ఇంకా లేదనుకోండి, మీరు ఏమంటారు? అమ్మా పెడతారు. ఆ పూటకే ఉంది, మీ పిల్లలు ఎదురు చూస్తారు. ఒక ఒంటి దాకా అమ్మ ఆకలి 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 అంటున్నారు, ఇంకేమీ లేదు. అప్పుడే తినేటయ్యేది సేవకుడు వచ్చాడు, ఏమంటారు మరి పిల్లల పరిస్థితి? పక్కన ఆకలి ఆకలి చూస్తున్నారు, ఆకలి ఆకలని చూస్తున్నారు, ఇంకా సాయంత్రం కూడా లేదు. అమ్మ సోలమ్మ గారు ఏంటి పరిస్థితి? ఆమె హల్లెలూయా. అయితే మనం నోటి మాటతో మనము చెప్పొచ్చు, పెడతా నేను అడుగుతున్నా చెప్పొచ్చు, కానీ ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, నాకు తెలిసి ఆవిడలాగానే మాట్లాడతాం. ఎవరిలాగానో? ఆవిడ ఏమన్నది? ఈ పూటకే ఉంది, చనిపోదాం అనుకుంటున్నాం. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ సేవకుడు మాట విని ఒక పక్కనే ఆ పూటకే ఉంది, పిల్లోడు పక్కనే. అయినా సరే ఆమె ఏం చేసిందంటే, తను ప్రేమించిన కొడుకు పక్కనున్నా కూడా ఆ కొన్న కొంచెం పిండి రొట్టె చేసుకుని దైవ సేవకుడు పెట్టింది. హల్లెలూయా. ఆమెలో దేవుని ప్రేమ ఉంది కాబట్టి, ఆ వచ్చిన వ్యక్తి దైవ సేవకుడు విశ్వాసం ఉంది కాబట్టి, ఆమె ప్రేమలో ఏముంది? త్యాగం చేసింది. ఏం త్యాగం చేసింది? ఆ ఉన్న కొంచెంలోనే పెట్టింది. రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె చేసిన త్యాగానికి 3.5 సంవత్సరాలు అక్కడ కరువు ఉంది. రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది అక్కడ. గట్టిగా చదువమ్మా. ఆ తొట్టులో పిండి తక్కువ కాలేదు, గుడ్డుల నూనె అయిపోలేదు. ఆమేన్ హల్లెలూయా. చెప్పిన రీతిగా చేస్తే 3.5 సంవత్సరాల బయట కొరకు వచ్చింది, కానీ వీరింట్లో ఏ కొదువ రాలేదు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. దేని పిల్లలారా, అక్కడ యాకోబు ప్రేమించి చేసుకున్న కోరను త్యాగం చేస్తే ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు. అయితే ఇంకా ఆ పూటకే ఉంది ఆహారం, సేవకుడికి పెడితే 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో సమృద్ధమైన ఆహారం. ఆమేన్ హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే, ఇప్పుడు యాకోబులో ఉన్నది దేవుని ప్రేమే, ఇక్కడ విధవరాలిలో ఉన్నది దేవుని ప్రేమ ఉంది కాబట్టి వారు ఆ పరిస్థితుల్లో త్యాగం చేయగలిగారు. హల్లెలూయా. 3 మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం కానించి. ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి, కొందరు అరచేతులతో కొట్టి, క్రీస్తు నేను పుట్టినవాడు ఎవరిని ప్రవచింపమన్నది. అక్కడ మళ్ళీ మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం కానీ చదువుకుందాం. మత్తయి సువార్త 27 సైనికులు యేసును తీసుకుని పోయి సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగిని తొడిగించి ముళ్ళ కిరీటం నల్లి ఆయన తలకు పెట్టి మోకాళ్ళు ఊని, యూదుల రాజా. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం కూడా చదువుకుందాం. యోహాను సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన పొడిచిను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలు జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి మరి మనందరికీ తెలుసు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, గడ్డం పెరికారు. హల్లెలూయా. 2 చేతులకు 2 బల్లెలు, 2 కాళ్ళకి ఒక బల్లె వేశారు. లాస్ట్కి చనిపోయాడా బ్రతికడా ఏం చేశారు? పక్కలో పొడిశారు, ఉన్న రక్తం నీళ్లు కారినాయి. దేని పిల్లలారా, మరి ఇంత త్యాగం యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చేశారంటే, ఒక్కసారి వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ పాపం చేయలేదు, ఆయన నీతిమంతుడిగా బ్రతికాడైనా, ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడైనా, ఆయన చెప్తే ఏమంటాడంటే, నాలో పాపం ఉందని మీలో ఎవరు నేరాస్థాపన చేస్తారని కూడా సవాలు విసిరాడు. మరి అటువంటి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేశారు, గడ్డం పెరికారు, ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టారు, ఆయనకి అపహాసించారు, హేళన చేశారు, గుద్దారు, అరచేతుల్లో కొట్టారు.
లాస్ట్కి 2 చేతులకు 2 మేకులు వేస్తారు, 2 కాళ్ళకు 1 మేకు వేస్తారు. లాస్ట్కి ఆయన బ్రతుకున్నాడు చనిపోయాడని ఈటుతో పడితే రక్తం నీళ్ళు వచ్చినాయి అంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన లోకాన్ని ప్రేమించాడు. హల్లెలూయా. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడికి చూడండి అంటాడు కదా, శిలువ పలికిన మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించమన్నాడు ఆయన. అంటే ఆ క్షమాపణలు ఏముంది అక్కడ? ప్రేమ. హల్లెలూయా. ఏముంది అంటే అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ పరమ తండ్రిన దేవుడు చూసి ఏం చేయడం తెలుసా? అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం కాడి నుంచి చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, మనిషి పోలికలుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనిషిగా కనపడి మరణము పొందినంతగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాళ్ళు యేసు నామములో వంగునట్లు ప్రతి వారి నాలుకయు ఒప్పుకున్నట్లను దేవుడు ఆయనను అధికంగా హెచ్చించెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లారా, అన్ని నామముల కన్నా పై నామములు హెచ్చించాడంట. ఎందుకు హెచ్చించాడు ఆయన? ఊరికినే హెచ్చించాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని కాదు. ఆయనలో ప్రేమ ఉంది. ఆ ప్రేమతో ఏం చేశారంటే సర్వ మానవాళి పాపాల కోసం కలవరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. ప్రాణం పెడుతమే కాదు కానీ ఎవరైతే హింసించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే ఏడ్పించారో వాళ్ళందరూ ఏం చేశాడు ఆయన? క్షమించాడు. హల్లెలూయా. ఏం పిల్లారా, ఈ లోకంలో మనం కూడాను దేవుడి ప్రేమ కలిగి దేవుడి ఆత్మ కలిగి ఉంటాం. జాగ్రత్తగానండి. మందిరంకి వచ్చిన పిల్లలకి బయట పిల్లలకి తేడా ఏంటంటే, దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళ ఆత్మతో నింపుతాడు. ఆత్మతో నింపబడిన తర్వాత మనం అనేక మంది గాయపరుస్తారు, ఏడిపిస్తారు, లాస్ట్కి నాశనం చేయాలని చూస్తారు, లాస్ట్కి మనం చంపాలని కూడా చూస్తారు, లాస్ట్కి మన భవిష్యత్తు లేకుండా చేద్దామని చూస్తారు. అయితే మనం చేసిన పని ఏంటో తెలుసా? మనం దేవుడు ఆత్మ కలిగి ఉన్న పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలంటే వారిని క్షమించేసి మనం ఏం చేయాలి? వారి కొరకు మనము ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలా హెచ్చించాడో దేవుడు తండ్రి అలాగే మనల్ని కూడా దీవిస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ దేవుడికి అప్పగించి వదిలేస్తారు, దేవుడికి అప్పగిస్తారు, పట్టించుకోరు ఏదీని. హల్లెలూయా. అందుకని ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ప్రేమ స్వరూపి. సంఘానికి వచ్చిన తర్వాత ఆ ప్రేమను మనం సంపాదించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ ప్రేమను మనకలాగే శరీరంగా ఉన్నాడైనా, మనకలాగానే బాధ కష్టాలు వచ్చినాయి, మరి ఎలా ఓర్చుకున్నాడు ఆయన? అన్ని చిత్రములు చేసినా బాధ పెట్టినా ఆయన క్షమించిన ఎందుకన్నాడు ఆయన? ఎందుకన్నాడంటే జాగ్రత్తగా వినండి, దేవుని ప్రేమ మనలో ఉండాలంటే ఆ ప్రేమ మడిన యేసు తండ్రి దగ్గర మనం ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర గడపాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే మనలో మనమాట పొద్దుటే లేస్తాం, బయట ఏదైనా పనికి వెళ్ళాలంటే మన కడుపులోకి ఏం వెళ్ళాలి? ఏదైనా పని చేయాలంటే ఏం చేయాలమ్మా? అమ్మా ఖచ్చితంగా వంటగదిలోకి వెళ్తేనే అక్కడ కావాల్సిన శుభ్రంగా తింటాం, ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం, అప్పుడు బయటపడతాం శక్తి పొందుకుని. అవునంటారు కదంటారా? హల్లెలూయా. ఇప్పుడు బయటకు ఏదైనా బండి మీద వెళ్ళాలనుకోండి, బండిలో ఏమి ఉండాలి? పెట్రోల్ ఉండాలి. అవునంటారు కదంటారు? ఖచ్చితంగా పెట్రోల్ ఉన్నంత వరకు నడుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు అందరూ బస్సు ప్రయాణానికి వెళ్తాము, బస్సు పెట్టి రావాలంటే ముందు ఏం చేస్తాయి? అవి కూడా పెట్రోల్ డీజిల్ ట్యాంక్ ఫుల్ చేసుకుని డిపో నుంచి వస్తాయి. ఆమె హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమ కూడా మనలో ఉండాలంటే చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన పని, ఆయన రాత్రి అంతా ప్రార్థన గడిపేవాడంట ఆయన. హల్లెలూయా. ఏం గడిపేవాడు ఆయన అంటే? ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం.
అంటే రాత్రి అంతా దేవుడితో ఉండేవాడు, మళ్ళీ చీకటి లేచి పెందరకడ లేచి అరణ్య మార్గానికి వెళ్ళి తండ్రితో గడిపేవాడంట. హల్లెలూయా. ఆ విధంగా ఎప్పుడైతే తండ్రితో ఎక్కువ ఉండేవాడో ఆ తండ్రిలో ఉన్న ప్రేమ అంతా ఎవరిలోకి వచ్చింది? యేసయ్యలోకి వచ్చింది. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒకవేళ మనం ఈ పాపలోకలు ఉన్నాం కాబట్టి మనం ఒకరిని క్షమించాలన్నా, ఎవరైనా మనం బాధ పెట్టాలనుకోండి, అవి పట్టించుకోకుండా ఉండాలంటే ముందు మనలే ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఏం చేయాలి? మనం యేసయ్యలాగా రాత్రి అంతా దేవుడితో గడపాలి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మనం ఏం చెయ్యాలి? యేసయ్య పాద దగ్గర ప్రార్థన గడిపితే ఆ తండ్రిలో ఉన్న ప్రేమ మనలోకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఎందుకు ఆయన అంత చిత్రహింసలు యేసయ్య చేసిన ఎందుకు క్షమించగలిగాడంటే యేసయ్యలో ప్రేమ ఉంది. హల్లెలూయా. యేసయ్యలో ఉంది, ప్రేమలో ఉంది. దేని పిల్లారా, పరిశుద్ధాత్ముడు స్పష్టంగా అందరితో మాట్లాడుతున్నాడు. ప్రేమలో ఏముండాలి? త్యాగం ఉండాలి. ఆ ఏ త్యాగం అయితే ఉంటుందో ఆ త్యాగం తర్వాత మనం ఏం పొందుకుంటాం? ఆశీర్వాదాలు పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు ఇష్టంగా చేసుకున్నాడు చిక్కుడుకాయ కూర, కానీ అన్నయ్యకి ఇచ్చాడు. కానీ ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం, జ్యేష్ఠత్వం. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అప్పం కొంచెమే ఉంది. దైవజనుడు అడిగాడు, వెళ్ళి ఆ తల్లి ఏం చేసింది? ప్రేమతో దైవజనుడికి పెట్టింది. ఏం పొందుకుంది? 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో పిండి అవ్వలేదు, నూనె అవ్వలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు త్యాగం చేశాడు. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తండ్రి ఏం చేశాడు? అన్ని నామముల కన్నా పై నామం హెచ్చించాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ రోగం ఉన్నా నువ్వు మోకరించి యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రేమలో త్యాగం ఉంది. హల్లెలూయా. మరి దేవుని పిల్లారా, మరి పరిశుద్ధాత్మ స్పష్టంగా ఇప్పుడు మన అందరితో మాట్లాడాడు. మరి సంఘానికి వచ్చిన తర్వాత ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి మనం కూడా ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? ప్రేమ పొందుకోవాలి. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? ప్రేమ పొందుకోవాలి. ప్రేమ సంపాదిస్తే చాలండి. ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, నీ కూడా దేవుడు ఉంటాడు, నీ ఇంట్లోకి దేవుడు వస్తాడు. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, నీకు కావలసిన అన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ప్రేమ అందరిలోనూ ఉంటుంది, కానీ త్యాగం ఉండే ప్రేమ ఉంటుంది. త్యాగం చెయ్యాలి. ఎవరి కొరకు? దేవుడి కొరకు ఏం చెయ్యాలి? త్యాగం చెయ్యాలి. మరి త్యాగం ఉందా మీకు? అమ్మా, ఏసావు ఇంటికి వచ్చినట్టు ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత మీరు అంచక మంచి వేడివేడి బిర్యానీ తింటారు, తిందామని పెట్టుకుంటారు. ఈలోకి వచ్చి అమ్మా కొంచెం పెట్టంటారు. మరి కొంత పెట్టే త్యాగం ఉందా నీకు? లేకపోతే సంపాదించండి. హల్లెలూయా. మీకు ఆ పూటకే ఉంటుంది. అప్పుడే వస్తారు చుట్టాలు, అప్పుడే వస్తాడు దేవి సేవకుడు, అప్పుడే నిన్ను అడుగుతారు. అప్పుడు ఉన్నదంటే నాకు ఏమి లేదని దాచుకుంటావా లేదా పెడతావా? అప్పుడే త్యాగం చేయాలి. హల్లెలూయా. ఒకవేళ నీ శత్రువు చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో వాళ్ళు నిన్ను ఏళన చేసి నిన్ను దూషించాలి, నిన్ను చంపాలని, నిన్ను నాశనం చేయాలి అనుకుంటారు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రేమ చూపి వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే నీ శత్రువు ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాడు, నీ గిన్నెని నిండి పొర్లేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు ప్రేమ చూపించినప్పుడు. అంటే నీ ప్రేమలో ఏముండాలి? త్యాగం ఉండాలి. ఉందా మరి త్యాగం? అమ్మా, మరి ప్రేమ ఆ ఫలం ఉందా మీకు? ఆ ఫలం సంపాదించండి. ఆ ఫలం సంపాదిస్తే చాలు, దేవుడు మీ కూడా ఉంటాడు, మీ ఇంట్లోకి వస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుని ప్రార్థన చేసుకుందాం. మోకరించుని ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలారా, ఒక నిమిషం పాటు దేవుడు